అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచి దారి తప్పిన తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు విసిరారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీని నమ్మి అధికారం ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. ఎర్రబుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో మానవ హక్కులను మంటగలుపుతూ దమనకాండ కొనసాగిస్తారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని, రాహుల్ మౌనం దేనికి సంకేతం అని నిలదీశారు.